హలో గైస్! 'ప్రభాస్' లేకపోతే 'కన్నప్ప' మూవీ 'గోవిందా గోవిందా' అయ్యుండేది భయ్యా. అసలు ఈ మూవీలో 'ప్రభాస్' హీరోవా? లేకపోతే 'మంచు విష్ణు' హీరోవా? అనే రేంజ్‌కైతే ఎళ్ళిపోయింది భయ్యా. సో, 'ప్రభాస్' క్యామ్ అయితే ఈ మూవీకి చాలా అంటే చాలా వరకు ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. 'ప్రభాస్' లేకపోతే ఆల్మోస్ట్ టికెట్లు కూడా ఎవ్వరు కూడా బై చేసే ఛాన్స్ కూడా లేని పరిస్థితి ఏర్పడింది. సో, ఓన్లీ 'ప్రభాస్' వల్లనే 'కన్నప్ప' మూవీ ఆడింది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. ఇకపోతే మూవీ విషయానికొస్తే మూవీ అయితే ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా ల్యాగ్‌గా ఉంటుంది భయ్యా. అంతే కాకుండా నేనైతే ఈ మూవీపై ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండానే మూవీకెళ్ళాను. బట్ మూవీ అయితే కంప్లీట్‌గా డిసప్పాయింట్ చేసింది. సో, ఫస్ట్ హాఫ్ మాత్రం కంప్లీట్‌గా అసలు ఎందుకు తీశార్రా బాబు అనిపించింది భయ్యా. సో, కొన్ని సీన్స్ అయితే బాగున్నాయి. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా డల్‌గా ఉంది. ఇకపోతే సెకండ్ హాఫ్‌లో 'ప్రభాస్' ఎంట్రీతో మూవీ అయితే కొద్దిగా అయిపొచ్చింది. సో, 'ప్రభాస్' మాత్రం లేకపోయింటే సెకండ్ హాఫ్ కూడా చాలా డల్‌గా ఉండేది. మూవీకి బజ్ కూడా అసలు వచ్చేది కాదేమో. సో, 'ప్రభాస్' వల్లే 'కన్నప్ప' మూవీ ఆడుతుంది అని క్లియర్‌గా చెప్పేయవచ్చు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనందరికీ తెలిసిందే ఈ మూవీకి కలెక్షన్లు కేవలం ప్రభాస్ వల్లే వచ్చాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి అయితే లేదు. మీరైతే కన్నప్ప మూవీకి ప్రభాస్ కోసం వెళ్ళారా లేకపోతే మంచు విష్ణు కోసం వెళ్ళారా ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. సో ప్రీ ప్లాన్డ్ గా ప్రభాస్ అయితే తీసుకున్నారు అని క్లియర్ గా అయితే అర్థమవుతుంది భయ్య. సో కంప్లీట్గా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే ఓకే అనిపించింది కానీ మరీ ఎక్స్ట్రాడినరీగా అయితే అస్సలేం లేదు భయ్య. సో కొన్ని సీన్లు అయితే ఎందుకురా బాబు పెట్టారు అనే డైనమోలోకి అయితే వెళ్ళిపోతాం. సో మూవీ యొక్క మెయిన్ ప్లాట్ అయితే మనందరికీ తెలిసిందే. తిన్నడు అనే క్యారెక్టర్ కన్నప్పగా ఎలా మారాడు అనేది మూవీ యొక్క మెయిన్ ప్లాట్. ఈ మూవీలో తిన్నడు క్యారెక్టర్ లో మంచు విష్ణు అయితే చాలా బాగా యాక్ట్ చేశాడు. ఇకపోతే తెలుగులో ఎంతమంది కాస్టింగ్ ఉండడం అంటే ఒక ప్రత్యేకమనే చెప్పుకోవచ్చు. బట్ ఓవరాల్ గా మూవీ అయితే ఓకే మరీ ఎక్స్ట్రాడినరీ అంతేకాకుండా ఇండస్ట్రీ ఇలాంటివి అయితే ఏమీ ఉండవు.